You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord, praise the Lord, praise the Lord అండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఐ హోప్ యు ఆర్ ఫైన్. నిన్న జాయిన్ అయ్యారండి అందరూ. జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా బ్లెస్ అయ్యారని నమ్ముతున్నాను. వండర్ఫుల్ థాట్స్ దేవుడు మనకు అనుగ్రహించాను. మీరు అటువంటి అట్మాస్ఫియర్ని బిల్డ్ చేసుకోవాలని నా ప్రార్థన. దట్స్ వాట్ వీ షుడ్ ప్రాక్టీస్. జాయిన్ అవుతున్నాం, చర్చ్కి వస్తున్నాం, వెళ్తున్నాం అన్నట్లుగా కాకుండా విన్న వాక్యాన్ని మనము ప్రాక్టికల్గా అప్లై చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా దేవుడు మాట్లాడాడు మనతో. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీ ఫోన్కి ఎలాగా, మీ ఫోన్ ఉంది కదా అండి, మీ ఫోన్ అందరి చేతిలో ఫోన్ ఉంది కదా, మీ ఫోన్ చుట్టూ వైఫై సిగ్నల్ ఉందని కనబడుతుందా మీకు? కెన్ యూ సీ ద వైఫై సిగ్నల్ అరౌండ్ యువర్ ఫోన్? యూ కాంట్ సీ, బట్ యువర్ ఫోన్ ఈజ్ వర్కింగ్. చాలా మంది ఫోన్లో జూమ్లో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారు? మీ ఫోన్ చుట్టూ ఒక అట్మాస్ఫియర్ ఉంది. ఓకే, దట్ ఈస్ పికింగ్ అప్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ వరల్డ్. అవునా? ఇన్విజిబుల్ వరల్డ్, అదృశ్యమైన లోకం నుంచి ఈ ఫోన్ ఏం చేస్తుంది? కొన్ని సిగ్నల్స్ పిక్ చేసుకుంటుంది. సో దట్స్ హౌ మీరు జూమ్లో జాయిన్ అవ్వగలిగారు. మీ యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, యూ కెన్ కనెక్ట్ టు ద పీపుల్. ఎక్కడి నుంచి అయినా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకు? ఈ డివైస్ చుట్టూ ఒక అట్మాస్ఫియర్ ఉంది. దాన్నే వైఫై అనొచ్చు, డేటా అనొచ్చు. మీరు దాన్ని ఈ ఫోన్లో కనుక మీరు ఆన్ చేసుకుంటే ఇట్ విల్ గెట్ కనెక్టెడ్. సో అదేవిధంగా ఒక మనిషి చుట్టూ కూడా ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఉంది. వి లివ్ ఇన్ టూ వరల్డ్స్. మనం రెండు లోకాల్లో బ్రతుకుతున్నాం. ఒకటి స్పిరిచువల్ వరల్డ్, ఒకటి న్యాచురల్ వరల్డ్. ఒకటేమో ఆత్మ పరిధి, ఒకటేమో ఈ లోక పరిధి. ఈ లోకంలో మన బాడీ ఉంది, కానీ మన ఆత్మ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద స్పిరిట్ వరల్డ్. అవర్ లైఫ్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఇన్ ద స్పిరిట్ రియల్మ్. నీ లైఫ్ అనేది ఆత్మ పరిధిలో ప్రోగ్రామ్ చేయబడి ఉంది. ఈ ట్రూత్స్ మనం అర్థం చేసుకుంటే న్యాచురల్ గా మన కళ్ళ ముందు జరిగే వాటిని చూసి మనము డిసప్పాయింట్ అవ్వము. సో మనము న్యాచురల్ వరల్డ్ లో ఉన్న స్పిరిచువల్ వరల్డ్ కి కనెక్ట్ అయ్యి ఉన్నాము. ఇప్పుడు మీ ఫోన్ కి ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని తిట్టారనుకోండి, సో ఇది ఫోన్ తప్ప, లేకపోతే ఆ ఫోన్ చేసిన వాళ్ళ తప్ప? ఫోన్ తప్పు కాదు కదా. ఎవరో తిట్టారని మీ ఫోన్ ఇసిరి కొట్టేసి పగలు కొట్టేశారు అనుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. ఏమీ అవ్వదు, మీ ఫోన్ పగిలిపోయిద్ది అంతే. కానీ అవతల వ్యక్తి అలాగే ఉంటాడు. మీకు కాల్ చేసి మీకు తిట్టిన వ్యక్తి అట్లానే ఉంటాడు. ఆ పరిస్థితి ఏం మారదు, అవునా కదా? సో మీరు మార్చాల్సింది ఎవరిని? ఫోన్ ని కాదు, అవతల ఉన్న వ్యక్తిని. మీకు కనపడకుండా మిమ్మల్ని తిట్టిన వ్యక్తిని మీరు మార్చాలి. అర్థమవుతుందా? సో మీరు మార్చాల్సింది ఈ ఫోన్ ని కాదు, ఈ ఫోన్ కి కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడిన ఆ వ్యక్తిని. సో చాలా సార్లు మనము మన పరిస్థితుల్ని చూసి, మీ భర్త మిమ్మల్ని ఏదో అన్నాడు, లేకపోతే మీ ఇంట్లో మీ పరిస్థితులు ఇలా ఎదుర్కొంటున్నారు అంటే మనం ఈ పరిస్థితుల్ని చూసి డిసప్పాయింట్ అవుతాం. కానీ వీళ్ళు కనెక్ట్ అయిన ఆత్మ పరిధిని మీరు టచ్ చేయగలిగితే, ఆత్మ పరిధిలో మీరు విషయాలను మీరు మార్చగలిగితే, మీరు ఇక్కడ మీరు ఎంజాయ్ చేస్తారు. అర్థమవుతుందా? అదే ఈ ఫోన్ కి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని తిట్టిన వ్యక్తిని మీరు మార్చగలిగారు అనుకోండి, మంచిగా మార్చగలిగారు అనుకోండి, అదే వ్యక్తి మరలా మీకు ఫోన్ చేసి మంచిగా మాట్లాడాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? సంతోషంగా వావ్ ఎంజాయ్ చేస్తారు. అంటే అప్పుడు ఫోన్కి వస్తుందా క్రెడిట్? కాదు కదా. ఆ వ్యక్తి ఇట్ ఈస్ అబౌట్ ద అదర్ పర్సన్. సో అట్లానే మనము కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి, నాకు ఈ డీల్ సక్సెస్ అవ్వలేదు, లేకపోతే నాకు ఈ జాబ్ పోయింది, లేకపోతే నేను ఈ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాను అంటే ఇక్కడున్న పరిస్థితుల్ని బ్లేమ్ చేయడం కాదు. ఇది ఆత్మ పరిధికి కనెక్ట్ అయ్యింది. సో మనం ఏం చేయాలి? ఆత్మ పరిధిలో పరిస్థితులను మనము మార్చగలగాలి. సో ఈ ఫోన్ చుట్టూ వైఫై సిగ్నల్స్ ఎట్లా ఉన్నాయో, అట్లానే డేటా సిగ్నల్స్ ఎట్లా ఉన్నాయో, నీ చుట్టూ కూడా స్పిరిచువల్ సిగ్నల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నీ చుట్టూ కూడా స్పిరిచువల్ సిగ్నల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఒక మనిషి చుట్టూ దేవుని సిగ్నల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, డిమానిక్ సిగ్నల్స్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియా వచ్చాను అనుకోండి. ఓకే, ఇండియా వచ్చినప్పుడు నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇండియాలో ఉన్న వైఫై కి కనెక్ట్ అవ్వాలా, లేకపోతే సింగపూర్ నుంచి నేను తీసుకున్న కనెక్షన్ డేటా ఆన్ చేసుకోవాలా
ఐ హ్యావ్ అన్ ఆప్షన్. అర్థమవుతుందా మీకు చెప్పేది? నాకు అక్కడ ఇండియాలో ఉన్న వైఫైకి కనెక్ట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఒకవేళ నేను రోమింగ్ తీసుకున్నాను అనుకోండి, ఇఫ్ ఐ టేక్ రోమింగ్ మీకు తెలుసు కదా, అంటే సింగపూర్ నుంచి నేను డేటా కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఐ హ్యావ్ టు స్పెండ్ సో మెనీ డాలర్స్, చాలా డబ్బులు కట్టాలి. సో ఇండియాలో ఉన్న వైఫై కనెక్ట్ చేసుకుంటాం. అంటే ఐ హ్యావ్ అన్ ఆప్షన్, ఇటు ఈ సిగ్నల్ కి కనెక్ట్ అవ్వచ్చా, ఈ సిగ్నల్ కి కనెక్ట్ అవ్వచ్చా అనే దానికి నాకు ఆప్షన్ ఉంది. అట్లానే మనం కూడా మీ చుట్టూ ఆత్మ పరిధిలో దేవుని సిగ్నల్స్ ఉన్నాయి, సైతాన్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. దేనికి కనెక్ట్ అవ్వాలనేది మీ ఆప్షన్, మీ చాయిస్. అది దేవుని సిగ్నల్స్ కి కనెక్ట్ అయితే మీరు ఆశీర్వదింపబడతారు. సైతాన్ సిగ్నల్ కి కనెక్ట్ అయితే జీవితాలు నాశనం అయిపోతాయి. అవర్ లైఫ్ ఈజ్ అ స్క్రిప్ట్ దట్ వీఆర్ ప్లేయింగ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. మన జీవితము ఆల్రెడీ రాయబడిన స్క్రిప్ట్ అది. ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీరు ఏ స్క్రిప్ట్ చూస్ చేసుకుంటున్నారో అది మీ చాయిస్. ఆత్మ పరిధిలో యువర్ డెస్టినీ హ్యాస్ బీన్ రిటన్. దేవుడు నీ డెస్టినీని రాసి పెట్టేశాడు. ఆయన రక్తంతో సంతకం చేసి పెట్టేశాడు. ఇదిగో నా బంగారు తల్లి జాయిస్, తనకి కావాల్సినవన్నీ నేను ఇచ్చేసాను ఆత్మ పరిధిలో. తను ఏడవకుండా, తను స్ట్రాంగ్ గా ఉండడానికి, తనకి మినిస్ట్రీకి కావాల్సిన స్నేహితుల్ని, కావాల్సిన వసతులను, కావాల్సిన రిసోర్సెస్ ని ఐ హావ్ గివెన్ హర్ ఎవ్రీథింగ్ అని దేవుడు ఆయన రక్తంతో సైన్ చేశాడు. ఇప్పుడు అది రిసీవ్ చేసుకోవటం అది నా బాధ్యత. రైట్? దేవుడు గాడ్ గేవ్ మీ, బట్ ఐ హ్యావ్ టు రిసీవ్ ఇట్. ఇప్పుడు నేను రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు బి అలర్ట్, ఐ హ్యావ్ టు మెయింటైన్, ఐ హ్యావ్ టు డెవలప్, ఐ హ్యావ్ టు బి సెన్సిటివ్ టు దట్ స్పిరిట్ వరల్డ్, టు పిక్ అప్ థింగ్స్ ఇన్ ద స్పిరిట్ realm. మీకు ఒక ప్రొఫౌండ్ వర్డ్స్ చూపిస్తాను, మీకు అందరికి అర్థం కావడం కోసం చెప్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గురించి, 2వ అధ్యాయంలో దేవుని జ్ఞానము, ఈ లోక జ్ఞానం గురించి చాలా చక్కగా చెప్తారు పౌల్ గారు. చెప్తూ అక్కడ చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడతారు. ఏంటంటే ఈ లోక జ్ఞానం గురించి, దేవుని యొక్క జ్ఞానం గురించి మాట్లాడుతూ 10th verse నుంచి చదువుతున్నానండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి, దానికి పైన 9th verse, ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం నాకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. నేను నా పేరు పెట్టుకొని చదువుకుంటాను, మీకు కావాలంటే మీ పేరు పెట్టుకొని చదువుకోండి. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు జాయిస్ కోసము ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంకు గోచరం కాలేదని వ్రాయబడి. కానీ జాయిస్ కైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మీ పేరు పెట్టుకొని చదువుకోండి. God has prepared for you the things that are not seen, that are not heard, neither it has entered into human heart. But మీకు ఆయన ఆత్మ వలన బయలుపరుస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ షోయింగ్ యూ త్రూ హిస్ స్పిరిట్. అందుకని ఇక్కడ ఏమనుందంటే, ఒక మనుష్యుని సంగతులు, ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనలో ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు నేను దేవుని సంగతులు తెలుసుకోవాలి అంటే దేవుని ఆత్మ నాలో ఉండాలి. ఇఫ్ ఐ హావ్ టు నో ద థింగ్స్ ఆఫ్ గాడ్, ఐ హావ్ టు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని మనస్సులో డీప్ గా ఉన్న సంగతులు నాకు బయలుపరచబడాలి అని అంటే దేవుని ఆత్మ పరిధిలో ఉన్నాయి తీసి నాకు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండాలి. సో రక్షింపబడిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా లేదా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి, ఇక్కడ మీతో మాట్లాడుతూ. రక్షింపబడిన ప్రతి ఒక్కరిలో కూడా, వెదర్ యూ ఫీల్ ఆర్ నాట్, మీరు ఫీల్ అయినా అవ్వకపోయినా, నీవు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. నీవు కష్టాల్లో నుంచి వెళ్ళొచ్చు, నలిగిపోతూ ఉండొచ్చు, వరదలో కొట్టుకెళ్ళిపోతున్నా, గుర్తుపెట్టుకోండి, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. యూ హ్యావ్ హోలీ స్పిరిట్ గాడ్ ఇన్సైడ్ యూ. నీవు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే దట్ ఈస్ అ గ్రేట్ privilege and blessing. If you have accepted Jesus Christ as your Lord and Savior, యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే you have Holy Spirit God inside you. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. సో ఇప్పుడు నీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు దేవుని సంగతులన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు కదా. యూ కెన్ నో ద థింగ్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం చూసినట్లయితే అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. నాతో చెప్తారు అందరూ, దేవుని వలన నాకు దయచేయబడినవి తెలుసుకొనుటకై. అందరు నాతో చెప్తారా? ఆర్ యూ టెల్లింగ్? నాతో చెప్తున్నారా అండి? వి ఆర్ లెర్నింగ్, రైట్? దేవుని వలన నాకు దయచేయబడినవి తెలుసుకొనుటకై నాకు లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. నౌ ఐ హావ్ నాట్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ బట్ ద స్పిరిట్ హూ ఈస్ ఫ్రమ్ గాడ్. ఐ హావ్ నాట్ రిసీవ్డ్
received the spirit of the world, but the Spirit who is from God, that I might understand the things freely given to me by God. Hallelujah. You have not received the spirit of the world, but you have received the Spirit of God to understand the things that are given to you freely by God. There is a healing, there is a deliverance, there is whole heaven that is given to you. So you have to understand how, through the Spirit of God. So you have been given the Spirit of God, not the spirit of the world. ఈ లోక ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదు, పరిశుద్ధాత్మను ఇచ్చారు దేవుని సంగతులను తెలుసుకొనుటకై. హల్లెలూయా. అండ్ ఇంకా బ్యూటిఫుల్ మాట చూడండి, 14th verse, 13 కూడా చదువుదాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతుల్లో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. మేము మనుషుల జ్ఞానం చెప్పట్లేదు, కుయుక్తి మాటలు మేము చెప్పట్లేదు, ఆత్మ సంబంధమైన మాటలు ఆత్మ సంబంధంగానే మీకు బోధించుచున్నాము అంటున్నాడు. అండ్ వి ఇంపార్ట్ this in words not taught by human wisdom but taught by the Spirit, interpreting spiritual words, spiritual truths to those who are spiritual. ఆత్మ సంబంధమైన వారికే మేము బోధించగలం, ఎందుకంటే వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. దేవుడు మీకు ఇచ్చిన ఆత్మ పరిధిలో ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని ఆత్మ సంబంధమైన వ్యక్తికి అర్థమవుతాయి. 14th verse, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం కావాలి, నేను ప్రకృతి సంబంధమైన మనిషినా దేవుని సంబంధమైన మనిషిన? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని విషయములను అంగీకరింపడు. మీలో చాలా మంది ప్రార్థన చేయమని అడిగినప్పుడు మిమ్మల్ని కౌన్సిల్ చేసి నేను ప్రార్థన చేస్తాను, ఊరికినే ప్రార్థన చేసేయను. చాలా మంది అవునా, మీకు ఫస్ట్ అమ్మా మీరు ఇది చూస్తున్నారు కానీ దేవుని చిత్తం ఇది కాదు, ఇది మీ పట్ల దేవుని చిత్తము. ఎందుకు? ప్రకృతి సంబంధమైనది జరుగుతుంది, ఆత్మ సంబంధమైనది జరుగుతుంది. మనం చూడాల్సింది ఏంటి? ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధంగా ఏం చూస్తారు మీరు? గొడవలు చూస్తారు, అనారోగ్యాన్ని చూస్తారు, దుఃఖాన్ని చూస్తారు, మీ మ్యారేజ్ ఇంకా కొలాప్స్ అయిపోతుందేమో చూస్తారు. కానీ మనం చూడాల్సింది ఏంటి? ఆత్మ సంబంధమైనది. అప్పుడు నేను మీకు ఏం చెప్తాను చూడండి, ప్రకృతి సంబంధమైనది. డోంట్ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ న్యాచురల్లీ, లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ స్పిరిచువల్లీ. మీలో కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకపోవచ్చు నా సజెషన్, అవునా? కొంతమంది అనుకోవచ్చు, ఏంటి అక్క ఎప్పుడు క్షమించమంటది, ఏంటి అక్క ఎప్పుడు ఇట్లాగే చెప్పిద్ది మీకు. ఎందుకంటే ప్రకృతి సంబంధం అయిన మనిషికి ఆత్మ సంబంధమైన మాటలు అర్థం కావు. దేర్ ఆర్ పీపుల్, నేను చెప్పినప్పుడు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకోకుండా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి ఎప్పుడు సిస్టర్ ఎప్పుడు క్షమించమంటారు, ఏంటి ఎప్పుడు సిస్టర్ ఇలా అంటారు అనుకోని కూడా ఆ తర్వాత ఫాలో అయ్యి ఆ తర్వాత సిస్టర్ మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, నేను ఇలా అనుకున్నాను, కానీ దాన్ని ఫాలో అయిన తర్వాత దాని విలువ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక సిస్టర్ ఉన్నారు, నీ భర్తను క్షమించమ్మా క్షమించమ్మా అంటే నా మీద ఆమెకి చాలా కోపం వచ్చింది. ఎప్పుడు సిస్టర్ నా భర్తను క్షమించమంట, భయంకరమైన, అసలు ఎవరు క్షమించలేరు. చెప్తున్నాను కదా, ఆ ప్లేస్ లో ఎవరు క్షమించలేరు. కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన మాట ఏంటంటే క్షమించు. దేవుడు కొన్నిసార్లు చాలా డిఫరెంట్ గా కాంట్రరీగా మాట్లాడతారు. ఆ చిన్న పెయిన్ ద్వారా ఆమె ఎంత బ్లెస్సింగ్ పొందుకుందంటే ఈ రోజున తన కుటుంబాన్ని మొత్తాన్ని సంపాదించుకొని ఒక మంచి గృహాన్ని సంపాదించుకొని తను ఏమనిందంటే, ఒకళ్ళు కాదు, దిస్ ఇస్ నాట్ వన్ టెస్ట్ మనీ, మన గ్రూప్ లో ఇట్లాగా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఇప్పుడు మొన్న ఆశిస్సుతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు క్షమించమంటున్నారో. ఈ రోజున నేను నా కుటుంబంతో ఉన్నాను, నా యవనస్తులైన బిడ్డలు పారారు. ఆ కన్నీరు ద్వారా, ఆ ప్రార్థన ద్వారా, అప్పుడు క్షమించడం ద్వారా ఈ రోజున నా గృహాన్ని నేను కట్టుకోగలిగాను సిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రకృతి సంబంధమైన మనిషికి దేవుని సంగతులు అర్థం కావు. ప్రకృతి సంబంధమైన మనిషికి వెళ్ళి అమ్మ మీ అత్తగారిని క్షమించు, నీ భర్తని క్షమించు, లేకపోతే అమ్మ ఇదిగో ఇట్లా చెయ్యి, డూ దిస్ అని చెప్తే దే డోంట్ అండర్స్టాండ్. దే మాక్ ఎట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. నువ్వేం నాకు చెప్పేది అనుకుంటారు, ఎగతాళిగా చూస్తారు. అందుకని ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా ఉందో. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపబడును కనుక వాటిని గ్రహింపజాలడు. నిన్న నా మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, మనం ప్రకృతి సంబంధి అయిన మనుషులముగా ఉన్నామా, ఆత్మ సంబంధమైన మనుషులముగా ఉన్నామా? హల్లెలూయా. అర్థమైందా? ఆర్ వి లైక్ న్యాచురలీ మైండెడ్ పీపుల్ ఆర్ స్పిరిచువల్ మైండెడ్ పీపుల్? మనము
మూడు రకాలైన మనుషులు ఉంటారని చెప్పాను. దేర్ ఆర్ 3 kinds of people. దే ఆర్ నెంబర్ 1, దే ఆర్ నాట్ born again. దే ఆర్ కాల్డ్ న్యాచురల్ పీపుల్. వాళ్ళు అసలు రక్షణ పొందని వాళ్ళు. దేర్ ఆర్ 3 kinds of people in this world. నెంబర్ 1, దే ఆర్ న్యాచురల్ పీపుల్. దట్ మీన్స్ దే ఆర్ నాట్ born again. వాళ్ళు రక్షణ పొందలేదు. నెంబర్ 2, దే ఆర్ born again బట్ దే ఆర్ కార్నలీ మైండెడ్ పీపుల్. వారు రక్షణ పొందారు కానీ వారి మనస్సు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉండదు, లోక సంబంధమైన విషయాల మీద ఉంటుంది. దానిని ఇంగ్లీష్ లో కార్నల్ మైండ్ అంటారు, తెలుగులో శరీరానుసారమైన మనస్సు అంటారు. సో దే ఆర్ కార్నలీ మైండెడ్ పీపుల్. దేర్ మైండ్ ఈజ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ మ్యాన్, నాట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. నెంబర్ 3, మూడవది ఎవరంటే దే ఆర్ born again బట్ దే ఆర్ స్పిరిచువల్లీ మైండెడ్ పీపుల్. రక్షణ పొందారు కానీ వారు ఆత్మ సంబంధమైన మనుషులు. వీరు గొప్ప కార్యాలని చేశారు. వీరు అసలు దే డిడ్ ఎక్స్ప్లాయిట్స్. పాత నిబంధనలో అయినా నూతన నిబంధనలు. సో 3 రకాలైన మనుషులు ఉంటారు. ఫస్ట్ ఏంటంటే న్యాచురల్ పీపుల్. దట్ మీన్స్ దే ఆర్ నాట్ born again, వాళ్ళు రక్షణ పొందలేదు. రెండవది దే ఆర్ born again బట్ దేర్ మైండ్ ఈజ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ మ్యాన్, నాట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. నెంబర్ 3, దే ఆర్ స్పిరిచువల్లీ మైండెడ్ పీపుల్. దేర్ మైండ్ ఈజ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పీటర్. పేతురు గురించి మనం చూసాం. పేతురు, ఇదిగో నేను ఎవరు అనుకుంటున్నారు అంటే నీవు క్రీస్తువి, నీవు మెస్సయ్యావి అన్నాడు. అంటే అప్పుడు యేసయ్య ఏమన్నారు? వావ్ పీటర్, యు ఆర్ రాక్ పీటర్, నీవు రాక్. నీకు ఇది మనిషి చెప్పలేదు, నీకు తండ్రి వలన మాత్రమే రివీల్ చేయబడింది, రక్తమాంసముల వలన నీకు చెప్పబడలేదు. ఫ్లెష్ అండ్ బ్లడ్ డిడ్ నాట్ రివీల్, దిస్ ఇస్ రివీల్డ్ బై ద ఫాదర్. సో పీటర్ వాస్ అప్పుడే వండర్ఫుల్ రెవల్యూషన్ వచ్చింది పీటర్కి, అవునా? కానీ ఆ నెక్స్ట్ మినిట్ ఏమైపోయాడు? ఫెయిల్ అయ్యాడు. యూనో, ఆ నెక్స్ట్ మినిట్ పీటర్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? పీటర్ యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్తున్నానంటే అంత గొప్ప రెవల్యూషన్ ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే, లార్డ్ డోంట్ గో టు ద క్రాస్, నువ్వు సిల్వకి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అసలు యేసయ్య వచ్చింది ఎందుకు? సిల్వకి వెళ్ళడానికి. అంత గొప్ప రెవల్యూషన్ ఉన్న వ్యక్తి వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోయాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పో అంటే, అప్పుడే నువ్వు రాక్ అన్నాడు యేసయ్య. మళ్ళీ సాతానా నువ్వు వెనక్కి పో అని చెప్పినప్పుడు నీవు మనుష్య సంగతులను ఆలోచిస్తున్నావు కానీ నీవు దేవుని సంగతులను ఆలోచించట్లేదు, అందుకే నీవు అభ్యంతరకరంగా ఉన్నావు. మై గాడ్, అది అసలు చాలా భయంకరమైన మాట. నీవు అభ్యంతర కారణంగా ఉన్నావు పేతురు. యు ఆర్ నాట్ కన్సిడరింగ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, యు ఆర్ కన్సిడరింగ్ ద థింగ్స్ ఆఫ్ మ్యాన్. యు ఆర్ స్టంబ్లింగ్ బ్లాక్ టు మీ. ఓ, ఆ మాట ఇస్ అ టెరిబుల్ వర్డ్. చూడండి, దేవుని సేవ చేయకపోయినా పర్లేదు కానీ అభ్యంతరంగా అయితే ఉండకూడదు, అవునా? అభ్యంతర కారణంగా ఉండడం అనేది అది చాలా భయంకరమైన విషయం. ఎందుకు అంత గొప్ప రెవల్యూషన్ ఉన్న వ్యక్తి అభ్యంతరకరంగా ఎందుకు మారాడు? హౌ కెన్ హీ బికమ్ అ స్టంబ్లింగ్ బ్లాక్ టు జీసస్? బికాస్ ఏమన్నట్టు తెలుసా? యూ డు నాట్ హ్యావ్ ఇన్ మైండ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ బట్ ద థింగ్స్ ఆఫ్ మ్యాన్. అంటే నీవు దేవుని సంగతులను నీ మనసులో పెట్టుకోలేదు, లోక సంగతులు, మనుష్య సంగతులను పెట్టుకున్నావు, నీవు అభ్యంతరకరంగా ఉన్నావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు దేవుని సంగతులను మనసులో పెట్టుకోకుండా, దేవుని మీద నీ మనస్సు ఉంచకుండా నీవు లోక సంగతులను పెట్టుకుంటే నీవు దేవుని చిత్తానికి అభ్యంతరకరంగా ఉంటావు. నీ జీవితంలో నీవు ఆశీర్వదింపబడవు. యూ విల్ నాట్ బి బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్న కార్యాలన్నిటికీ అభ్యంతరకరంగా ఉంటావు. సైతాన్ అవసరంలా మనకి. యూ డోంట్ నీడ్ డెవిల్ టు స్టాప్ యూ. నీ మైండే నీకు అభ్యంతరకరంగా ఉంటుంది, నీ మైండే నిన్ను ఆపేస్తుంది, నీ మైండే నీవు ఆశీర్వదింపబడకుండా ఆపేస్తుంది. సో నీవు దేవుని చిత్తాన్ని అడ్డుకునే వ్యక్తిగా ఉన్నావా? దేవుని చిత్తం నీ జీవితంలో సఫలమయ్యేటట్లుగా ఉన్నావా? హల్లెలూయా. ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పనా? మీ మైండ్ దేవుని మీద కనుక పెడితే, ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ మైండెడ్ పర్సన్, ఆత్మీయంగా ఉన్న బిడ్డవైతే, నీ మనస్సు ఆత్మ సంగతుల మీద కనిపెడితే నీవు ఎప్పుడు కూడా ఫ్లరిష్ అవుతావు. ఎప్పుడు కూడా అసలు ఒక పువ్వు వికసించినట్లుగా వికసిస్తుంది నీ జీవితం. నీకు స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలీదు. హల్లెలూయా. నోబడీ నోస్ ఫ్రమ్ వేర్ యువర్ స్ట్రెంగ్త్ ఇస్ కమింగ్. ఆ సీక్రెట్ కనెక్షన్ దేవునితో నీకు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అంజూర చెట్టు వల్లే మోవ వేయుదురు అన్నట్లుగా ఎండిపోతున్నావు అనుకున్నప్పుడే నీవు చిగురించడం మొదలు పెడతావు. మనం మొక్కలు చూస్తాం కదా అండి, నేను మొక్కలు చూస్తా అంటాను, అయిపోయిన తర్వాత ఐ సిట్ విత్ మై ప్లాంట్స్ ఫర్ సమ్ టైమ్. చెట్టు ఎండిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని ట్రిమ్ చేసినప్పుడు మంచిగా చిగురు వస్తుంది. దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్ట్రెంగ్త్? ఎక్కడి నుంచి వస్తుంది ఆ లైఫ్? నాకు ఇంకా స్ట్రెంగ్త్ లేదు, నేను ఇంక వెళ్ళిపోతున్నాను, ఎండిపోతున్నాను అనుకున్నప్పుడు నీకు ఆ స్ట్రెంగ్త్, బికాజ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్. దేవుని జీవము నీలో ప్రవహిస్తూ ఉంటది. బికాజ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, నీవు దేవుని ఆత్మకు కనెక్ట్ అయి ఉన్నావు కాబట్టి నువ్వు ఎండిపోతున్నావు అనుకున్నప్పుడే నీవు చిగురించటం మొదలు పెడతావు. ఎందుకు? నీ మైండ్ లో ఉన్న వాల్వ్ ఓపెన్ అయిపోయింది. నీ
మైండ్ లో ఉన్న ఆ యొక్క వాల్వ్ ఓపెన్ అయింది. ఇట్ ఈస్ ఓపెన్. సో ఆ ఆబ్స్టికల్ పోయింది. నువ్వు స్టంబ్లింగ్ బ్లాక్ లేవు. యు ఆర్ నాట్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ నౌ. చూడండి, మీరు ఎంత పెద్ద చర్చకైనా వెళ్ళచ్చు, ఈ లోకంలో ఎంత పెద్ద మీటింగ్ అయినా అటెండ్ అవ్వచ్చు, ఎంత పెద్ద దైవజనుతోనైనా నీ తల మీద చేపెట్టుకొని ప్రార్థన చేయించుకోవచ్చు. బట్ ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ గాడ్, ఇఫ్ యూ హ్యావ్ అ కార్నల్ మైండ్ మనుషుల మీద నువ్వు కనుక నీ మనసు పెడితే, యూ కెన్ నాట్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అండ్ యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద సర్వీస్. యు ఆర్ నాట్ ఫిట్ టు బి యూస్డ్ బై గాడ్. అంత రెవల్యూషన్ ఉన్న పేతురుని అన్నాడు, సాటన్ గెట్ అవుట్. అర్థమైందా? మనకి ఎంత పెద్ద రెవల్యూషన్ అయినా ఉండొచ్చు, మన మైండ్ ఎప్పుడైతే దేవుని మీద కాకుండా మనుషుల మీదకి షిఫ్ట్ అయిందో, వి బికమ్ అ స్టంబ్లింగ్ బ్లాక్ టు గాడ్. ఒకసారి ఆలోచించుకుందాం, నేను దేవునికి అభ్యంతరకరంగా ఉన్నానా, లేకపోతే నా జీవితము ఆశీర్వాదకరంగా ఉందా, అభ్యంతరకరంగా ఉందా? ఆశీర్వాదకరంగా ఉందా, అభ్యంతరకరంగా ఉందా? ఒకసారి పరీక్షించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా చాలా చక్కగా చెప్తాడు. ఏంటంటే, శరీరానుసారమైన మనస్సు శరీర క్రియల మీద మనసు పెడితే అప్పుడు అది మరణమునకు దారి తీస్తుంది అని చాలా బ్యూటిఫుల్ గా రోమన్స్ 8లో కూడా ఉంటది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5th verse నుండి చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. శరీరానుసారులు, ఇది రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పిన తర్వాత కంటిన్యూ చేయబడింది. దిస్ ఈస్ రిటన్ ఫర్ ద born again people. He said, for those who live according to the flesh set their minds on the things of the flesh. ఇది రక్షణ పొందని వారికి కాదు చెప్పింది. This is for born again people. But they have a choice. They can switch into both realms. If you are born again, you have a choice. You can switch here or there. Hallelujah. So నీవు శరీరానుసారమైన మనిషి అయితే ఏం చేస్తాడంట, శరీర విషయముల మీద మనసు ఉంచుతారంట. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమునై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రం నాకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇన్ ఎవ్రీ బిలీవర్ దర్ ఈస్ హోలీ స్పిరిట్ ఇన్సైడ్ యూ. బట్ శరీరానుసారంగా బ్రతుకుతున్నానా? am I setting my mind on the things of God or on the things of flesh? శరీరానుసారమైన వాటి మీద నా మనస్సు పెడుతున్నానా, దేవుని మీద నా మనస్సు పెడుతున్నానా అని మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోవాలి. అర్థమవుతుందండి? am I clear? For those who live according to the flesh, those who live according to the flesh, ప్రతి పనిలో కూడా you have a choice whether to live according to the flesh or to live according to the spirit. So for those who live according to the flesh set their minds on the things of flesh. What you can't see inside, you can't see outside. నీవు లోపల చూడనిది బయట చూడలేవు, నీవు లోపల చూసేదే బయట చూస్తావు. వాట్ యు సీ ఇన్సైడ్ యు సీ అవుట్ సైడ్. హల్లెలూయా. చాలా మంది బాగులేనప్పుడు ఏం చేస్తారో తెలుసా? పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ బాగులేకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, ఇంకేముంది, ఇంకా నేను చచ్చిపోతాను, ఇంకేముంది. చాలా మంది అండి, ఐ హావ్ కౌన్సిల్డ్ పీపుల్, అనారోగ్యంగా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ మనసులో వచ్చే థాట్స్ ఎలా ఉంటాయంటే, ఇంకా అయిపోతుంది, ఇంకా లాస్ట్ బ్రీత్, ఇంకా నేను చనిపోతున్నాను, సమాధి పెట్టి తీసుకొస్తారు, అందరూ నా చుట్టూ ఏడుస్తారు, ఇట్లాంటి విజువలైజేషన్ వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి అలా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ మనసులో అవే చూస్తూ ఉంటారు. ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ సిక్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ అట్లాంటి ఇమాజినేషన్స్ కనుక మీకు వస్తూ ఉంటే ప్లీజ్ స్టాప్ దట్. మీరు లోపల ఏం చూస్తున్నారో బయట అదే జరుగుతుంది. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఇంకా అయిపోయింది నా లైఫ్, ఇంకా మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదా, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకంతే. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ దట్ ఇన్ దేర్ హార్ట్, దే ఆర్ సీయింగ్ డెత్, దే ఆర్ సీయింగ్ నెగిటివ్ థింగ్స్ ఇన్ దేర్ హార్ట్. నెగిటివ్ థింగ్స్ చూసి పాజిటివ్ జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ నెగిటివ్ థింగ్స్ చూసి నెగిటివ్ థింగ్స్ జరిగినప్పుడు మళ్ళీ ఏడుస్తా కూర్చోవద్దు. వాట్ యు సెట్ యువర్ మైండ్ ఆన్, ఇట్ విల్ కమ్ టు పాస్. మీ మనసు దేని మీద పెడతారో అదే జరిగింది. ఇఫ్ యూ కెన్ సీ God's healing, if you can see God's provision, if you can see how loved you are by God, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు చూడగలిగితే, దేవుడికి నువ్వు ఎంత ప్రియమైన బిడ్డవో నువ్వు చూడగలిగితే, నీ యొక్క సమస్యలు నువ్వు ఎలా జయించగలుగుతున్నావో నువ్వు చూడగలిగితే, నీ ఇంట్లో ఎంత సమాధానం ఉందో నువ్వు చూడగలిగితే, సెట్ యువర్ మైండ్ దేర్, సెట్ యువర్ మైండ్. ద కీ టు యువర్ హీలింగ్ ఈజ్
సెట్టింగ్ యువర్ మైండ్. నీ హీలింగ్ కి కీ ఏంటంటే నీ మనసు ఎక్కడ పెడుతున్నావు? ఆయన పునరుద్ధాన శక్తి మీద పెడుతున్నావా? ఆయన ఆ వాగ్దానం మీద పెడుతున్నావా? ఆయన ప్రేమ మీద పెడుతున్నావా? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల మీద పెడుతున్నావా? ద కీ ఈస్ యూ హ్యావ్ టు టర్న్ యువర్ బీస్ట్. మైండ్ ఒక పెద్ద బీస్ట్ లాంటిది. దాన్ని తీసుకొని దేవుని యొక్క ఒబీడియన్స్ కి తీసుకురావాలి. సెట్ యువర్ మైండ్. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. నీ మైండ్ లో అలౌ హోలీ స్పిరిట్ గాడ్ టు వర్క్. అర్థమవుతుందండి? ఇంట్లో సమాధానం లేదా? మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని తిట్టడం వల్ల ఏమి రాదు. ఆత్మ పరిధిలో చేంజ్ ఇట్. హల్లెలూయా. సో ఇక్కడ ఏముందండి? ఫర్ దోస్ హూ లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ సెట్ దేర్ మైండ్స్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్, బట్ దోస్ హూ లివ్ అకార్డింగ్ టు ద స్పిరిట్ సెట్ దేర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. సెట్ దేర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టుకొని ఏమీ లేని వారంలాగా ఓడిపోయిన వారంగా జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనము మన యొక్క మనసు ఆయన చేసే కార్యాల మీద పెట్టము కాబట్టి. బికాస్ యూ డిడ్ నాట్ సెట్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూ డిడ్ నాట్ సెట్ యువర్ మైండ్ ఆన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద మీ మనస్సు పెట్టలేదు కాబట్టి ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నాం. దెర్ ఇస్ అ బిగ్ వరల్డ్ అవుట్ దేర్ వేర్ యూ హ్యావ్ టు గో అండ్ లివ్. సో సెట్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఊరుకూరిని ఎందుకు కలహము? ఊరుకూరిని ఎందుకు గొడవలు? కొరింథియన్స్ లో చాలా చక్కగా రాస్తాడు పౌలు. ఎందుకు? బికాస్ నీ మనస్సు దేవుడు చేసే శక్తి మీద పెట్టినప్పుడు దేవుడు చేసే ఆయన శక్తిని నువ్వు చూస్తావు. ఫర్ టు సెట్ ద మైండ్ ఆన్ ద ఫ్లెష్ ఇస్ డెత్. శరీరానుసారమైన మనస్సు మరణంకు దారి తీస్తుంది. కానీ బట్ టు సెట్ ద మైండ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్, స్పిరిట్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. ఆత్మానుసారమైన మనసు ఏమిస్తుందండి? జీవము, సమాధానము. ఇట్ విల్ గివ్ యూ లైఫ్ అండ్ peace. You will not become a stumbling block to God. You will not become a stumbling block to the purpose of God in your life. దేవుని నీ జీవితంలో చేసే ఆ కార్యాలకు నీవు ఒక అడ్డుగోడగా ఉండవు, ఒక అభ్యంతరకరంగా ఉండవు, స్టంబ్లింగ్ బ్లాక్ గా ఉండవు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే ఎవరు అడ్డుకుంటున్నారు? చాలా సార్లు పాపం సైతాన్ అడ్డుకుంటున్నాడు అనుకుంటాం. నో, మీ మనసు అడ్డుకుంటుంది. ఇట్స్ యువర్ మైండ్ దట్ ఈస్ స్టంబ్లింగ్. ఇట్ ఈస్ యువర్ మైండ్ దట్ ఈస్ స్టాపింగ్. మీ మనసే ఆపేస్తుంది దేవుడు కార్యాలు చేయకుండా. ఎందుకంటే మన మనసుని మనము ఆత్మ సంబంధమైన సంగతుల మీద పెట్టట్లేదు కాబట్టి. ఫర్ ద మైండ్ దట్ ఈస్ సెట్ ఆన్ ద ఫ్లెష్ ఇస్ హాస్టైల్ టు గాడ్, ఫర్ ఇట్ డస్ నాట్ సబ్మిట్ టు గాడ్స్ లా. ఇండీడ్ ఇట్ కెనాట్. దోస్ హూ ఆర్ ఇన్ ద ఫ్లెష్ కెన్ నాట్ ప్లీజ్ గాడ్. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉందంట. ఇది భయంకరమైన మాట. యు బికమ్ అన్ ఎనిమీ టు గాడ్ ఇఫ్ యూ సెట్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరానుసారమైన మనస్సు. నేను రక్షణ పొందాను సిస్టర్, చర్చికి వెళ్తున్నాను సిస్టర్, కానీ నేను ఆ వ్యక్తిని క్షమించలేను, కానీ నేను అలా బ్రతకలేను. సమస్య రాగానే, పరిస్థితి రాగానే అందరూ మాట్లాడినట్టే మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలకి లోకానుసారమైన వాళ్ళకి, నీకు వాళ్ళకి తేడా ఏంటి? ఇఫ్ యూ స్పీక్ ద సేమ్ లాంగ్వేజ్, నీకు వాళ్ళకి తేడా ఏంటి? లోకానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. ఇట్ ఈస్ ఎనిమీ టు గాడ్. ఇట్ ఈస్ ఎనిమీ టు గాడ్. అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు. ఇట్ వోంట్ సబ్మిట్ టు గాడ్స్ లాస్. అది ఏం మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచలేరు. హల్లెలూయా. The people who set their mind on the things of flesh, they cannot please God. They cannot please God. If you want to please God, నీవు దేవునిని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలంటే నీ మనస్సు ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టు. You will please God. దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. నా బిడ్డ అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు. ఇక్కడ కంఫర్ట్ చేస్తున్నారు పౌలు గారు. దేవుని ఆత్మ మీలో ఉన్నారు కాబట్టి మీరు ఆత్మ స్వభావము గలవారే, మీరు శరీరానుసారులు కారు అని చెప్పి మీలో ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని ఆత్మ విషయం, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇప్పుడు మీరు క్రీస్తు బిడ్డలు కాబట్టి మీ శరీరము మిమ్మల్ని డామినేట్ చేయట్లేదు, మీ మనస్సు మిమ్మల్ని డామినేట్ చేయట్లేదు. ఆత్మ మిమ్మల్ని డామినేట్ చేసేలాగా మీరు బ్రతకండి. ఆత్మ నీతి విషయమై జీవించుచున్నాడు చెప్తూ ఏమని చెప్తుందంటే, మృతులలో నుంచి యేసు క్రీస్తుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి ఇది. హల్లెలూయా. ఆత్మ
ఆత్మ చేత శరీర క్రియలను చంపాలంట. శరీరానుసారమైన ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఆ సిస్టర్ని క్షమించొద్దు, నాలో షార్ట్ టెంపర్ ఉంది, కోపం పెట్టుకో అంటే అప్పుడు నువ్వేం చేయాలి? ఆత్మ చేత ఎవరిని చంపాలి? సైతాన్ని డిఫీట్ చేసేసాడు దేవుడు. నువ్వు చంపాల్సింది ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. హల్లెలూయా. అప్పుడు నీ మైండ్ కి ఏం చెప్పాలంటే షట్ అప్, ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పాలి. మీ మైండ్ కి ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ గోయింగ్ టు ఫర్గివ్ దట్ సిస్టర్, ఐఎమ్ గోయింగ్ టు ఫర్గివ్ దిస్ పర్సన్, ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ దిస్ ఫియర్. హల్లెలూయా. సో ఆత్మ చేత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వేం చేస్తున్నావు? నీ శరీర క్రియల సిలువ కేసు మేకులు కొట్టేస్తావు. ఆత్మ చేత నీవు శరీర క్రియలను చంపేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మీరు శరీరమునకు రుణస్థులు కారు, మనము పరిశుద్ధాత్మకు రుణస్థులము. యు ఓ టు ద హోలీ స్పిరిట్. ఇంత గొప్ప రక్షణని ఇవ్వడమే కాదు, ఆయన దేవుని యొక్క ఆత్మ పరిధిలో ఉన్న దీవెనలన్నీ నీ జీవితంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నువ్వు ఆయనకు రుణస్థుడవు, శరీరానికి కాదు. హల్లెలూయా. కాబట్టి నీవు ఆత్మ చేత ఏం చేయాలి? శరీరాని క్రియలన్నీ చంపాలి. ఫర్ ఇఫ్ యూ లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ యూ విల్ డై. ఎందుకంటే శరీరానుసారంగా బ్రతుకుతా ఉంటే ఏం చేస్తుందంటే నిన్ను చంపేస్తుంది. ఒకరోజు నీ మనసే నిన్ను చంపేస్తుంది. శరీరానుసారమైన క్రియలు నిన్ను చంపేస్తాయి. కిల్ ఇట్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ. విన్నారా ఈ స్టేట్మెంట్ ఎప్పుడైనా? పాముని చూసారనుకోండి, ఎందుకు చంపుతారు? అది మిమ్మల్ని చంపే కంటే ముందు మీరు దాన్ని చంపాలి. కిల్ ఇట్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ. అట్లానే యూ హ్యావ్ టు కిల్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. యూ హ్యావ్ టు కిల్ ద థింగ్స్ ఆఫ్ ఫ్లెష్ విత్ ద థింగ్స్ ఆఫ్ స్పిరిట్. ఆ శరీరానుసారమైన క్రియలు నీవు ఆత్మానుసారంగా బ్రతికిన ఎడల అవి చంపేస్తున్నావు. ఇఫ్ యు లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ యూ విల్ డై, బట్ ఇఫ్ బై ద స్పిరిట్ యు పుట్ టు డెత్ ద డీడ్స్ ఆఫ్ ద body you will live. For all who are led by the Spirit of God are the sons of God. For you did not receive the spirit of slavery to fall back into fear, but you have received the spirit of adoption as sons, by whom we cry, Abba, Father. Hallelujah. ఇది చాలా బ్యూటిఫుల్ అండి. నేను ఇప్పుడు ఈ చాప్టర్ అంతా we can't meditate this now. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. మరి ఆయన వలన నీవు నడిపించబడుతున్నావా? నీవు దేవుని కుమారుడు అయితే యు విల్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపిస్తున్నప్పుడు నీవు నడవగలుగుతున్నావా? ఆయన మాట వినగలుగుతున్నావా? దిస్ వాజ్ మై మెసేజ్. దెర్ ఈస్ అ స్పిరిట్ వరల్డ్. ఆర్ యు కనెక్టెడ్ టు ఇట్? నీవు కనెక్ట్ అయి ఉన్నావా? ఎలా కనెక్ట్ అవ్వగలమని నేను చెప్పాను కొన్ని ప్రిన్సిపల్స్, లైక్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. దానియేల్ కనెక్ట్ అయ్యాడు అట్లా. ఇట్స్ అ పవర్ఫుల్ టూల్ వేర్ యూ కెన్ గెట్ కనెక్టెడ్ టు ద హోలీ స్పిరిట్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. నెంబర్ 2, రెండవది కన్సిస్టెంట్ ప్రేయర్, ఎడతెగక ప్రార్థన చేయటం. అది కూడా డానియల్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ లో యూ కెన్ సీ ఎస్తేర్, నెహిమాయా, డానియల్, ఎజ్రా, గొప్ప దైవజనులు మనం చూసాం. సెకండ్, కన్సిస్టెంట్ ప్రేయర్. ఇట్ అట్రాక్ట్ స్పిరిచువల్, ఇట్ అట్రాక్ట్స్ ఏంజల్స్. ఏంజల్స్ ఆర్ అట్రాక్టెడ్ అండి. ఎగురుకుంటూ వచ్చేస్తారు నీ దగ్గరికి. రోజు ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి ఎగురుకుంటే ఏంజల్స్ వచ్చేస్తారు నీ దగ్గరికి. దే లవ్ కన్సిస్టెన్సీ. హల్లెలూయా. కన్సిస్టెంట్ గా గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా డీమన్స్ ని అట్రాక్ట్ చేస్తారు డెఫినెట్ గా. యూనో విచ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళు, కన్సిస్టెంట్ గా గొడవలు పెట్టుకునే వాళ్ళకి దే అట్రాక్ట్ డీమన్స్. సనుగుడు, గొనుగుడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్ మాట్లాడుకునే వాళ్ళు ఫోన్ లో, యు అట్రాక్ట్ డీమన్స్. Don't do that. If you want to attract angels, pray consistent, because consistency attracts a spirit world, either good or bad. మంచిదైనా చెడ్డదైనా నీవు కన్సిస్టెంట్ గా ప్రార్థన చేసుకుంటే నీవు యు ఆర్ అట్రాక్టింగ్ గాడ్స్ వరల్డ్. కన్సిస్టెంట్ గా పాపంలో ఉన్న వాళ్ళు దే ఆర్ అట్రాక్టింగ్ డిమానిక్ వరల్డ్. అర్థమవుతుందా అండి? నెంబర్ 3, వర్షిప్, ఆరాధన. నీవు ఆరాధన చేసేవాడివైతే యు ఆర్ షిఫ్టింగ్ ద అట్మాస్ఫియర్స్. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనసు చాలా హెవీగా అయిపోయి, చాలా డిప్రెస్డ్ గా అయిపోయి, తెలియని బాధ వస్తుంది అనుకోండి, జస్ట్ ప్లే వర్షిప్ పెట్టుకొని ఆరాధించండి. మీరు ఆరాధించినప్పుడు ఏమవుతుందో తెలుసా? యు ఆర్ షిఫ్టింగ్ అట్మాస్ఫియర్ మారుస్తున్నాం. స్పిరిట్ వరల్డ్ కి కనెక్ట్ అవుతున్నాం. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఏంజలిక్ ప్రెసెన్స్. ఆ ప్లేస్ లో దేవుడు మీతో మాట్లాడడం మొదలు పెడతారు. బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. నేను చాలా ప్రాక్టికల్ గా చెప్తున్నానండి. యు ఆర్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే. అవునా కదా? వెరీ ప్రాక్టికలీ ఐఎమ్ షేరింగ్. చాలా బాధగా ఉంది అక్క, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరక్క, ఎవరికి చెప్పలేనక్క అన్నప్పుడు మీ గదిలోకి వెళ్ళండి, మ్యూజిక్ ఆన్ చేసుకొని, లేకపోతే లిసన్ టు ద షార్ట్ మెసేజెస్ వినండి. జస్ట్ కంటిన్యూగా వినండి. 10 షార్ట్ మెసేజెస్ వినండి. నేను ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఐ నో వాట్ ఐఎమ్ ప్రీచింగ్.
నేనేం ప్రీచ్ చేస్తున్నాను నాకు తెలుసు. అందుకనే LSM పాస్టర్ జాయిస్ పెట్టిన మెసేజెస్ వినండి. యూ విల్ నో రెస్ట్ ఈజ్ యువర్ చాయిస్. వినిన తర్వాత ప్రార్థన చేస్తా ఉండండి. అండ్ యాజ్ యూర్ ప్రేయింగ్ ఏం చేస్తున్నారు మీరు? షిఫ్ట్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. ఏసై వైపు మీ ఫోకస్ ని షిఫ్ట్ చేయండి. ఏసై వైపు ఫోకస్ ని షిఫ్ట్ చేసి మీరు ప్రార్థన చేస్తా ఉంటే చాలా ఫైట్ ఉంటుంది. వెంటనే అయిపోయిందా, మెసేజ్ వచ్చిందని చూడండి ఫోన్లో అని మైండ్ మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి నీ ఫోన్ చెక్ చేసుకో, మెసేజ్ వచ్చిందేమో, అమ్మో ఒకసారి నువ్వు వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారేమో చూడు, లేకపోతే ఇదిగో మీ పిల్లోడికి వంట చేయాలి కదా, లేకపోతే ఇదిగో వాళ్ళు వచ్చే టైం అయింది కదా, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకనే ఒక పీస్ఫుల్ టైం సెట్ చేసుకోండి. హల్లెలూయా. ఒక పీస్ఫుల్ టైం సెట్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం. సో అప్పుడు ఏం చేయాలి మీరు? థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా నీకు వందనాలు. సెట్ యువర్ మైండ్ ఆన్ జీసస్ క్రైస్ట్. యేసయ్య మీద మీ మైండ్ సెట్ చేయండి. అండ్ దెన్ యూ ప్రే. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మనసులో డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి కదా, వాటిని పక్కన పెట్టి, ఆ డిస్ట్రాక్షన్స్ ని పక్కన పెట్టి నా స్టార్ట్ ప్రేయింగ్ ఇంకొంచెం లోపలికి, ఇంకొంచెం లోతుకి. యాజ్ యూఆర్ కంటిన్యూయింగ్ స్లోగా డిస్ట్రాక్షన్స్ పోతాయి. అండ్ దెన్ యూఆర్ కంటిన్యూయింగ్. ఐఎమ్ టెలింగ్ యూ అండి, ఐ డోంట్ నో వెదర్ ఐల్ షేర్ దిస్ అగైన్ ఆర్ నాట్. దీస్ ఆర్ బ్యూటిఫుల్ ట్రూత్స్. అప్పుడు ఏమవుతుందంటే యాజ్ యూర్ ప్రేయింగ్, మీరు ప్రార్థన చేస్తూ ఉండగా మీరు బలహీనంగానే స్టార్ట్ చేశారు ప్రేయర్. మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ తో స్టార్ట్ చేశారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా భయంతో స్టార్ట్ చేశారు, చాలా దిగులతో స్టార్ట్ చేశారు. కానీ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే హోలీ స్పిరిట్ గాడ్ వచ్చి డ్రైవర్ సీట్లో నుంచి నువ్వు లేక నేను డ్రైవ్ చేస్తా అంటారు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ విల్ టేక్ ఓవర్. యు ఆర్ షిఫ్టింగ్. నువ్వు షిఫ్ట్ చేస్తున్నావు, నీ బర్డెన్ అంతా ఆయనకి ఇచ్చేస్తున్నావు. యు ఆర్ షిఫ్టింగ్ యువర్ బర్డెన్ ఆన్ హిమ్. హోలీ స్పిరిట్ గాడ్కి ఇస్తున్నావు నీ బర్డెన్. యూ జస్ట్ పక్క జరిగి నేను డ్రైవ్ చేస్తా అంటే అప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ విల్ టేక్ ఓవర్. హీ విల్ టేక్ ఓవర్. ఆయన ఏం చేస్తాడంటే నీకు తెలియని దారిలో నుంచి నిన్ను నావిగేట్ చేస్తాడు. అమ్మో ఆ దారిలో తుఫాన్ వస్తుంది, పరిశుద్ధాత్ముడు అంటాడు నేనున్నాను కదా, ఐఎమ్ హియర్, ఇట్స్ ఐఎమ్ హూ ఇస్ డ్రైవింగ్ నౌ. హల్లెలూయా. నీ శరీరం బలహీనమే కానీ ఆత్మ తీసేసుకున్నారు ఇప్పుడు నీ బర్డెన్. డాక్టర్ బాలేదంటున్నారు, నీ శరీరం చెప్తుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? కమ్ ఆన్, రెస్ట్ ఆన్ మై షోల్డర్, రెస్ట్ ఆన్ మీ, నేనున్నాను, రెస్ట్ ఆన్ మీ. హల్లెలూయా. దెన్ హోలీ స్పిరిట్ గాడ్ విల్ సే కమ్ ఆన్, ఏం పర్లేదు, నా భుజం మీద పడుకొని నేను తీసుకెళ్తా, ఐ విల్ డ్రైవ్. శరీరానుసారమైన మనస్సు తీసుకొని కాస్త ఏమవుతుంది మన ప్రార్థన? ఆత్మానుసారమైన మనస్సుకు షిఫ్ట్ అవుతుంది. అప్పుడేం చేస్తంటే నీ భయం పోతుంది. యు బికమ్ స్ట్రాంగ్. హల్లెలూయా. అక్కడ నీకు బ్రేక్ త్రూ అయిపోతుంది. చాలా మంది అక్కడ టచ్ చేయం, మనం అక్కడ దాకా వెళ్ళాం. కొంచెంసేపు ప్రార్థన చేసి చాలాసేపు ప్రార్థన చేసుకున్న ఫీలింగ్తో లెగిసిపోతాం. మీరు ఎంతసేపు చేశారు సిస్టర్ ప్రేయర్? అరగంట చేశారా? నేను గంట చేశా. ఉపయోగం ఏంటి? మార్పు లేని జీవితాలు పెట్టుకొని దెర్ ఇస్ నో చేంజ్. 10 నిమిషాలు చేసిన ఆత్మానుసారమైన మనసుతో చేస్తే ఇట్స్ పవర్ఫుల్. యు ఆర్ స్పీకింగ్ వాల్యూమ్స్. నువ్వు ఎన్ని గంటలు, క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. క్వాంటిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బట్ మెయిన్ థింగ్ ఈజ్ క్వాలిటీ. స్లోగా నీవు శరీరానుసారంగానే మొదలు పెట్టావు, నువ్వే డ్రైవ్ చేయడం మొదలు పెట్టావు, కానీ సగం దూరంలో హోలీ స్పిరిట్ గాడికి ఇచ్చేస్తున్నావు. నాకు డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తున్నాయి, నువ్వు తీసుకో ప్రభా. అండ్ దెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుంటా. డోంట్ వరీ, సిట్ విత్, ఐ విల్ టేక్. అప్పుడు నువ్వు దారిలో మాట్లాడుతూ ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు భయం వేస్తుంది, ఐ డోంట్ నో హౌ ఐ విల్ గో త్రూ దిస్, నాకు భయం వేస్తుంది అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటారు తెలుసా? యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ దిస్, వీఆర్ గోయింగ్ త్రూ దిస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటారు తెలుసా? సిన్స్ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ జాయ్స్, నువ్వు ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్తున్నావు? మనం వెళ్తున్నాం, నేనున్నాను నీతో. హీ విల్ టెల్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటారు తెలుసా? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళట్లేదు, మనం వెళ్తున్నాం, నేను కదా డ్రైవ్ చేసేది, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? వీఆర్ గోయింగ్ త్రూ దిస్. నేను చెప్పనా, మీరు ప్రార్థన అయిపోయే టైంకి ఎన్ని గంటలైందో తెలియదు, అంత బాగుంటది మీ ప్రేయర్ లైఫ్, అంత బ్యూటిఫుల్ గా ఉంటది. నిన్ను ప్రేమించే వ్యక్తి దగ్గర నువ్వు కూర్చున్న తర్వాత టైం చూసుకున్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వెన్ యూ సిట్ విత్ సమ్వన్ హూ లవ్స్ యూ సో మచ్, వెన్ యూ లవ్ సమ్వన్, వెన్ యూ ఆర్ ఇన్ లవ్ విత్ సమ్వన్, యూ విల్ త్రో యువర్ వాచ్, రైట్ ఆర్ నాట్. నిన్ను ప్రేమించే వ్యక్తి దగ్గర నువ్వు టైం చూసుకుంటా మాట్లాడావంటే సంథింగ్ ఈజ్ రాంగ్. హల్లెలూయా. మరి ప్రార్థనలో ఎందుకు టైం చూసుకుంటాం? మనం కనెక్ట్ అవ్వం కాబట్టి. ఇటువంటి లైఫ్ ని మనం ఎంజాయ్ చేయగలమా? ఖచ్చితంగా. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడం మొదలుపెట్టు. You will listen a still small voice. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏలియాతో దేవుడు అన్నాడు, అక్కడికి వెళ్ళి దాక్కో ఏలియా, go and hide at the brook. I have commanded ravens to feed you. ఏలియా అక్కడికి వెళ్ళి దాక్కో, అక్కడ నేను కాకులకు ఆజ్ఞాపించాను నీకు అన్నం పెట్టడానికి, నీకు ఫుడ్ ఇవ్వడానికి. ఏలియా కనుక కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, if Elijah was not connected to the spiritual, he would have not experienced this provision. ఏలియా అంటే దేవునికి ఏలియా పట్ల ఒక ప్రొవిజన్ ఉంది. ఏలియా డిమాండ్ చేయాల, నేను ఇక్కడ ఉన్నానుగా, కాకులు ఇక్కడికి రాలేవా, అక్కడికే ఎందుకు వెళ్ళాలి? రీజనింగ్ చేయలేదు. నేను ఇక్కడే ఉన్నాను, దేవుడు నాకు ఇక్కడే పోషిస్తాడు
వాళ్ళని అనుకోవచ్చు ఏలియా. హి లిసన్, హి ఒబేడ్. విన్నాడు, ఒబే అయ్యాడు. హల్లెలూయా. సో ఇలైజా వెంట్ దేర్, అక్కడికి వెళ్ళాడు. కాకుల అడ్రస్ మిస్ అవ్వలా, నువ్వు మిస్ అవుతావు చాలా సార్లు. దేవుడు నీ కోసం దీవించటానికి, నిన్ను దీవించటానికి, నిన్ను ఆశీర్వదించడానికి కొన్ని కాకుల్ని పంపిస్తాడు, కొంతమంది మనుషుల్ని పంపిస్తాడు. ఆ అడ్రస్ దగ్గర నువ్వు లేవనుకో, నువ్వు మిస్ అయిపోతావు. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ అట్ దాట్ అడ్రస్, బికాస్ కాకులకి తెలుసు అడ్రస్, నీకు తెలియకపోతే నువ్వు మిస్ అవుతావు. కాకులు అక్కడ తీసుకొచ్చి, అసలు కాకులు ఫుడ్ తేడం ఏంటండి, ఉన్న ఫుడ్ ని ఎత్తుకెళ్ళిపోతాయి అవి. అవునా? ఎన్నిసార్లు, చాలా సార్లు మనం దేవుడిని బ్లేమ్ చేస్తా ఉంటాం. నేను ఇంత ప్రార్థన చేశాను అక్క, ఇది జరగలేదు. దేవుడు వెళ్ళమన్న అడ్రస్కి వెళ్ళావా? దేవుడు చేయమన్నది నువ్వు చేసావా? దేవుడు సైన్ చేయమన్న డీల్ నువ్వు సైన్ చేసావా? చేయలేదు. ఎందుకు? ఆత్మీయంగా గుడ్డితనంతో ఉన్నావు, అందుకే నష్టపోతున్నావు. ఎందుకు చేయలేదు సిస్టర్? ఎందుకు చేయలేదు బ్రదర్ అంటే, మా ఫ్రెండ్ ఇట్లా అన్నాడు సిస్టర్, మా ఫ్రెండ్ మాట విన్నాను సిస్టర్, అందుకే ఫెయిల్ అయ్యాను. దట్స్ యువర్ ప్రాబ్లం, దట్స్ నాట్ గాడ్స్ ప్రాబ్లం. అండ్ డోంట్ బ్లేమ్ గాడ్. మీ ఫ్రెండ్ మాటలని నువ్వు బిజినెస్ ఫెయిల్ అయితే దేవుడిని బ్లేమ్ చేయొద్దు. గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్. మీ ఫ్రెండ్ కున్న ప్లాన్ కంటే గొప్ప ప్లాన్ ఉంది దేవునికి. నువ్వు ఎవరి ప్లాన్ కి కనెక్ట్ అవుతున్నావు? హూస్ ప్లాన్ ఆర్ యూ గెటింగ్ కనెక్టెడ్ టు? మా ఫ్రెండ్ చెప్పారు సిస్టర్ ఈ మ్యారేజ్ మంచిదని, విని నష్టపోతాం. ఇలైజా హీ వాజ్ ఏబుల్ టు పిక్ అప్ ద థింగ్స్ ఇన్ ద స్పిరిట్ వరల్డ్. ఆత్మ పరిధిలో పిక్ చేసుకున్నాడు సిగ్నల్స్. వెంటనే కెరీత్ వాగ్ దగ్గరికి వెళ్ళాడు. మరి కెరీత్ వాగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి దేవుని చిత్త ప్రకారమే వెళ్ళాడు కదా. కెరీత్ వాగ్ ఎండిపోయింది. దేవుడు చెప్పాడక్క ఈ జాబ్ చూసుకోమని, దేవుడు చెప్పాడు, కానీ ఈ జాబ్ ఎండిపోయింది, ఈ కంపెనీ క్లోజ్ చేసేసారు. ఓకే, నీ దేవుడు చెప్పిన చోటకే కనుక నువ్వు వెళ్తే, అక్కడ అది ఏమైనా నష్టం వస్తే నేను నెక్స్ట్ అడ్రస్ కి నడిపించడానికి దేవుడి చిత్తం అది. ఇట్స్ ఆన్ గాడ్ నౌ. యూ హ్యావ్ టు బి సెన్సిటివ్. నువ్వు ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్ కి కనెక్ట్ అయ్యిండు చాలు. నేను ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ కి నడిపించేది ఆయన. ఎప్పుడు కనెక్ట్ అయ్యిండు. మరి ఈ వాగ్ ఎండిపోయింది కదా, నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి? నీకు తెలీదా ప్రభా నేను ఇక్కడ ఉన్నానని? ఈ వాగ్ ఎందుకు ఎండిపోయింది? దేవుడు అన్నాడు, ఆహాబ్ నీ కోసం అంత జల్లిస్తున్నాడు రా బాబు, ఆహాబ్ నీ కోసం అంత వెతుకుతున్నాడు, నువ్వు దొరికితే నిన్ను చంపేద్దామని. ఈ రాజు హీ సర్చింగ్ ఎవ్రీవేర్ టు కిల్ యూ. నిన్ను తీసుకుని వెళ్ళి ఆహాబ్ బ్యాక్ యార్డ్ లో పెట్టి పెంచుతాను నిన్ను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ శత్రువు బ్యాక్ యార్డ్ లో పెడతా. జారేపత్ ఎక్కడంటే కరెక్ట్ గా ఆహాబ్ ఇంటి వెనకాల ఉన్నట్టుంటది. వాడు అంతా ఎతికాడు కానీ వాడు ఇంటి వెనకాల ఎతకలేదు. కొన్నిసార్లు ఆ కంపెనీ ఎందుకు ఎండిపోయింది అంటే దేవుడు నిన్ను రక్షించడానికి. గో టు జారేపత్కి వెళ్ళి ఐ హావ్ కమాండెడ్ అ వీడియో దేర్. అక్కడ నేను ఒక వీడియోకి, ఒక వెధవరాలకి ఆజ్ఞాపించాను. ఐ హావ్ కమాండెడ్ అ వీడియో దేర్ టు ఫీడ్ యూ. ఆ వెధవరాల పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే 3.5 సంవత్సరాలు వర్షం లేని కాలం, ఈ కరువు కాలం అంతా కూడా నేను నిన్ను పోషిస్తాను అనే బ్లెస్సింగ్ ఉంది. వెధవరాల తలపైన ఒక పెద్ద బ్లెస్సింగ్ హ్యాంగ్ అవుతుంది. దర్ ఇస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. వెధవరాలు ఏమనుకుంటుంది కానీ ఆమెకి తెలీదు. ఆమె ఏమనుకుంటుంది, ఇగో ఈ లాస్ట్ రొట్టెని చేసుకొని నేను నా బిడ్డ చచ్చిపోతాం, ఇంకా మీ అండ్ మై సన్ విల్ ఈట్ దిస్ అండ్ విల్ డై. ఆమె మనసు ప్లాన్ ఏంటి? ఆమె శరీరానుసారమైన మనసు కలిగింది. చాలా సార్లు మనం ఇంతే అండి, వీఆర్ లైక్ దిస్. పెద్ద బ్లెస్సింగ్ నీ తలపైన పెట్టుకొని, ఇంక ఇది లాస్ట్ జాబ్, ఇంక ఇది నా లాస్ట్ శాలరీ, ఇంకా అయిపోయింది, ఇంక ఇప్పుడు నేను చచ్చిపోతాను, ఇంక ఈ డిసీజ్ ఇంకా నన్ను తినేస్తుంది, అమ్మ నేను బ్రతకలేను, నా డబ్బులన్నీ నష్టపోయినా, నేను చాలా పోగొట్టుకున్నా, మళ్ళీ నేను ఓవర్కమ్ చేస్తానో లేదో, రకరకాలైన ఆలోచనలు. కానీ దేవుడేమో కాదురా బాబు, ఈ రిసెషన్ టైం అంతా నేను నిన్ను పోషిస్తాను. ఐ విల్ ఫీడ్ యూ డ్యూరింగ్ దిస్ రిసెషన్ టైం. ఐ విల్ బ్లెస్ యూ. యూ విల్ ఫ్లరిష్ లైక్ అ పామ్ ట్రీ బికాస్ యూ ఆర్ మై సన్. I will heal you. I will deliver you. There is a great blessing hanging on your head. But you are thinking that this is your last day. That is your last meal. You are thinking that you can't overcome. You are thinking that, you are a failure all your life. You are thinking that you have lost everything. But God is saying no. పెదవరాలు ఏమనుకుంటుంది చెప్పండి? ఏమనుకుంటుంది? ఈ లాస్ట్ ఇది తినేసి, ఈ లాస్ట్ అప్పం నేను తిని నేను నా కొడుకు ఇంక చచ్చిపోదాం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అమ్మ లేదమ్మా, 3.5 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు. I don't have any bread, only a handful of flour in a jar and a little oil in the jug. I am gathering few sticks to take home and make a meal for myself and my son, and we may eat it and we die. మేము తిని చనిపోదాం. ఎవరైనా ఉన్నారండి ఆ విధంగా ఆలోచించిన వాళ్ళు? And Elijah said to her, don't be afraid, go home and do as you have said, but first make a small cake of bread for me. Hallelujah. From what you have and bring it to me, and then make something for yourself and your son. Sister, నేను టైత్ ఇవ్వట్లేదు సిస్టర్, ఎందుకంటే నాకు డబ్బులు సరిపోవు. కానీ దేవుడు అంటున్నాడు, నో నీ దశం భాగం తీసుకురా, నిన్ను ఒక గొప్ప రిసోర్స్ కి నేను కనెక్ట్ చేస్తున్నాను. యూ విల్ బి కనెక్టెడ్ టు హెవెన్లీ రిసోర్సెస్ వేర్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జాస్టెడ్. హల్లెలూయా. అక్కడ దైవజనుడు నిలబడ్డాడు. దైవజనుడికేమో దేవుని మాట ఉంది, ఆమెకు కూడా చెప్పానన్నాడు దేవుడు. ఐ హావ్ కమాండెడ్ ద విడో అన్నాడా లేదా చెప్పండి? దానికి ముందు 7వ వచనంలో ఐ హావ్ కమాండెడ్ ద విడో అన్నాడు.
మరి ఆ విడో తీసుకుందా దేవుని మాట? తీసుకోలేదు. ఆమె రిసీవ్ చేసుకోవాలా. ఆమె పైన బ్లెస్సింగ్ ఉంది కానీ అది ట్రాప్ అయిపోయింది. ఆమె పైన దేవుని మాట ఉంది కానీ ఆమె కనెక్ట్ అవ్వలా. చాలా సార్లు మనం ఈ విధవరాల్లాగా ఆలోచిస్తూ ఉంటాం. దేవుని బ్లెస్సింగ్స్ అన్ని తలపైన పెట్టుకొని ఏం చేస్తాం? ఇంక నేను ఇది తిని ఇంక చనిపోతున్నా, ఇంక నేను నా జీవితం ఇంతే, ఇంక నేను ఇంతే, ఇంక నా భర్త మారడు, ఇంక నా పిల్లలు మాట వినరు, ఇంకెవరు మాట వినరు, ఇంక నేను ఒంటరిదాన్నే ఆలోచిస్తూ ఉంటాం. ఇట్లా దేర్ ఆర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ హెడ్ బట్ యు ఆర్ నాట్ కనెక్టెడ్. సో ఇట్స్ నాట్ గాడ్స్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ యువర్ సిగ్నల్ ప్రాబ్లమ్. అది మీ సిగ్నల్ ప్రాబ్లమ్, అది దేవుని సమస్య కాదు. యు హ్యావ్ స్విచ్డ్ ఆఫ్ యువర్ డేటా. థ్యాంక్ గాడ్ అండి, షీ ఒబేయిడ్. నీవు అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోలేకపోతే నేను చెప్పిన మాట అదే, క్రియేట్ అయిన అట్మాస్ఫియర్ కన్నా కనెక్ట్ అవ్వండి. లేకపోతే దేవుని సేవకులు మీతో వచ్చి చెప్పినప్పుడన్నా ఒబే అవ్వండి. 2 విషయాలు. ఆల్రెడీ క్రియేట్ అయిన అట్మాస్ఫియర్, లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ వేర్ స్పిరిచువల్ వైఫై ఈజ్ వెరీ స్ట్రాంగ్ హియర్. గెట్ కనెక్టెడ్ ఎవ్రీ డే. అందుకే ప్రతిరోజు కనెక్ట్ అవ్వమని చెప్తున్నాను. అవునా కాదా? LSM పరిశుద్ధాత్మ యొక్క వైఫై ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంటది. గెట్ కనెక్టెడ్ హియర్. మీరు ఆ ఫ్లోలో ఆ బ్లెస్సింగ్స్ మీరు రిసీవ్ చేసుకుంటారు. యువర్ మైండ్ విల్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు ద థింగ్స్ ఆఫ్ గాడ్. Yes or no? Life Stream Ministries, you want to receive your healing, you want to receive your deliverance, you want to see great blessings being unlocked in your life, get connected to the spiritual Wi-Fi here. Bold గా చెప్తున్నాను. సైతాన్ చూసి భయపడాలి. అమ్మో LSM వ్యక్తివా, నీ జోలికి రాకూడదు అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. Oh, you attend LSM, I'm afraid of you. అక్కడ వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. There's a spiritual Wi-Fi that is very strong here in our ministry. Get connected. Either atmosphere కన్నా కనెక్ట్ అవ్వాలి. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. This is one of the best examples. ఆర్ దైవజనుని మాటకి ఒబే అయింది. ఆమె కనెక్ట్ అవ్వలేదు. అక్కడ దేవుడు చెప్పిన మాట ఆమె చూడలేదు. కానీ దైవజనుడిని పంపించినప్పుడు ఆమె అనింది, మేము ఇంకొకటి దీన్ని చనిపోతాం అనుకున్నామని. అంటే ఆయన అన్నాడు, నో డోంట్ బి అఫ్రైడ్, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను, ఆయన నామంలో చెప్తున్నాను, నువ్వు వెళ్ళి రొట్టె చేసుకో, కానీ మొట్టమొదటి తెచ్చి నాకు ఇవ్వు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న క్రిస్టియన్స్ ఏమంటారండి, అసలు ఏలియాకి ఏమన్నా బుద్ధి ఉందా, చచ్చిపోయి ఆమె దగ్గరికి వెళ్ళి ఎట్లా అడుగుతారండి, ఇట్లాగే అంటారు కదా. వాళ్ళ దగ్గర ఎట్లా కానుకలు తీసుకుంటారు మీరు? వాళ్ళ దగ్గర కానుక తీసుకునేది అది వాళ్ళ ఆశీర్వాదం కోసం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అనాయింటెడ్ పీపుల్ లైక్ Elijah. నేను ఒకటి రాసుకున్నాను, ఇఫ్ యూ కాంట్ మల్టిప్లై ద విడోస్ లిటిల్ ఆయిల్ అండ్ ద ఫ్లవర్ డోంట్ రిసీవ్ ఎనీ ఆఫరింగ్. నేను రాసుకున్నది, ఆ వెధవరాల చేతిలో ఉన్న ఆ కొద్ది నూనెను, ఆ యొక్క పిండిని మల్టిప్లై చేసేలాగా నువ్వు ప్రార్థన చేయకపోతే కానుక తీసుకోవద్దు. దిస్ ఇస్ మై వెరీ పర్సనల్ దిస్. దట్స్ వై ఐ వాంట్ టు ప్రే ఫర్ ఎవ్రీవన్ హూ ఈస్ సోయింగ్ ఇన్ అవర్ మినిస్ట్రీ, ఎవ్రీవన్. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ every other ministry, I'm talking about Life Stream Ministries. Hallelujah. ఎవరైనా ఇచ్చారు అంటే మీకు విషయం తెలుసా, when I go to India, people will come, they'll give జస్ట్ నలిగిపోయిన 10 రూపాయలకి అయితే నా చేతిలో పెడతారు. నాకు తీసుకోవడానికి అస్సలు మనసు ఉండదండి. అమ్మా వద్దు, మీ దగ్గర ఉంచుకోనండి ప్లీజ్ అమ్మా ప్లీజ్. మీకు విషయం తెలుసు, ద కంపాషన్ ఆఫ్ గాడ్ జస్ట్ ఫ్లోస్. పరిశుద్ధాత్మ అసలు ఫస్ట్ నేను అసలు ఆఫరింగ్స్ రిసీవ్ చేసుకునేదాన్ని కాదు. బట్ గాడ్ స్పోక్ టు మీ వెరీ సివియర్లీ, స్ట్రిక్ట్లీ ఆన్ ఆ నలిగిపోయిన 10 రూపాయలు తీసుకొని చేతిలో పట్టుకొని, ప్రవ్వా నూరంతలు దీవించిన ఆయన అని ప్రార్థన చేస్తాను. ఇట్ ఈస్ ఇన్ మై రిసీవింగ్ దే ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. ఒకసారి ఒక భయంకరంగా తాగేసి వచ్చాడు ఒక అతను చర్చ్ లో, వృక్షాలు ఒక్కటే అతను, ఎందుకు వచ్చాడు తెలీదు. కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి, దాహం వేస్తుందని తాగి అసలు బట్టలు కూడా సరిగ్గా లేవు. అతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పక్కన ఎవరో వాళ్ళు చుట్టాలు ఉన్నారు. అమ్మాయి తను తాగుతున్నాడు, వినట్లేదు. అతన్ని చూసి అతనితో మాట్లాడాను, జస్ట్ ఐ టు ఐ కాంటాక్ట్. ఎందుకు తాగుతున్నావు, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఐ జస్ట్ లేడ్ మై హ్యాండ్ ఆన్ హిమ్ అండ్ ప్రేడ్. తన మీద చేయబట్టి నేను ప్రార్థన చేస్తాను. ద పవర్ ఆఫ్ గాడ్ కేమ్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ హిట్ దట్ పర్సన్. దేవుని యొక్క శక్తి. అతని కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, ఏడుస్తూ ఉన్నాడు. నేను చెప్పాను, ఈ రోజు నుంచి నువ్వు తాగవు, వెళ్ళి గడ్డం చేసుకొని శుభ్రంగా స్నానం చేసి కనపడి నాకు చర్చిలో అని చెప్పాను. అమ్మ మా ఇంట్లో మా ఆవిడ రానియట్లా, ఎవరు రానియట్లేదు అన్నాడు. నువ్వు వెళ్ళి నేను చెప్పించేయను అంతే, ఏం మాట్లాడలేదండి. ఆ రోజు ఈవినింగ్ వచ్చాడు, గడ్డం చేసుకున్నాడు, తల హెయిర్ కట్ చేయించుకున్నాడు, మంచిగా బట్టలు వేసుకొని వచ్చి ముఖం అంతా వెలిగిపోతుంది నా దగ్గరికి వచ్చి, అమ్మా నేను స్నానం చేసి తల కట్ చేసుకొని నేను శుభ్రంగా వచ్చాను, నాకేదో అయింది, నువ్వు చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది. వావ్. హృదయాలు మార్చడం మన పని కాదండి, దేవుని పని. మనం ఆయన చేతిలో సాధనాలు మాత్రమే. ఆయన ప్రేమను చూపగలిగితే చాలు. అసలు ఎంత చక్కగా వచ్చాడంటే ఒక చిన్న పిల్లోడు లాగా వచ్చి చెప్తున్నాడు, హల్లెలూయా. యు టాక్ టు ద మైండ్, హీ టాక్స్ టు హార్ట్. ఆ వెధవరాలు షీ డిడ్ నాట్ రిసీవ్ బట్ షీ ఒబే అయింది. మొట్టమొదటి అప్పం చేసుకొచ్చి దైవజనునికి ఇచ్చింది. 3 సంవత్సరాలు దేవుడు ఆమెను పోషించాడు. ఆ ఒక్క
ఒక్క మాట, ఆ ఒక్క స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్ కి ఆమె ఏమైపోయిందంటే స్పిరిట్ వరల్డ్ కి కనెక్ట్ అయిపోయింది. ఎటు చూసినా మరణమే గాని ఆమె తలపైన మాత్రం తెరవబడిన ఆకాశం ఉంది. ఎందుకంటే ఒక్క మాట ఒబీడియన్స్. పోనీ ఆమెకి ఏమన్నా 100 ఎకరాల భూమి ఉండి బస్తాలు పిండి ఉంటే ఇదిగో ఈ దైవజనుడిని పోషించని దేవుడు చెప్తే పోనీ అర్థం ఉంది దానికి కదా. ఆమెకి ఏమన్నా చాలా ఆస్తి పరురాలైతే ఇగో ఈ దైవజనుడికి కొంచెం రొట్టు పెట్టమ్మా అంటే ఏమీ లేని ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా సేపట్లో చచ్చిపోతానన్న ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ముందు దైవజనుడికి పెట్టు అంటే దేవునికి ఒక గొప్ప ప్రణాళిక. నీ లైఫ్ లో బ్లెస్సింగ్స్ ఓపెన్ అవ్వడానికి ఇది మార్గం. హల్లెలూయా. చాలా ఆస్తి పరురాల దగ్గరికి పంపించలా, ఏమి లేని విధవరాల దగ్గరికి జస్ట్ 1 బ్రెడ్, ఒక్క స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్, ఒక్క అడుగు ఒబీడియన్స్. షీ గాట్ కనెక్టెడ్ టు ద స్పిరిట్ వరల్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా సార్లు ఈ సెన్సిటివిటీ లేక మనము బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటాం. చాలా సార్లు పోనీ మనం కనెక్ట్ అవ్వలేకపోతే అభిషేకింపబడిన వాళ్ళు చెప్పినప్పుడన్నా వినాలి, అప్పుడు కూడా వినం. మనం వినకుండా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడితే వింటాడు అనుకుంటాం. దేవుడు ఎన్ని సిగ్నల్స్ ఇచ్చి మాట్లాడినా వినం. మళ్ళీ దేవుడిని అంటాం నాకు ఎందుకు చేయలేదు ఇట్లా, నాకు ఎందుకు చేయలేదా. టుడే ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు డెవలప్ దిస్ అట్మాస్ఫియర్ అరౌండ్ యూ, దిస్ వైఫై అరౌండ్ యూ. హల్లెలూయా. సో నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కనెక్ట్ అవుతారు. మేము వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు వెన్ వి గో టు ఓవర్సీస్, డాడీ నా ఫోన్ కి రోమింగ్ తీసుకుంటాడు, నా ఫోన్ లో రోమింగ్ యాక్టివేట్ చేస్తాడు, పిల్లల ఫోన్ కి యాక్టివేట్ చేయడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నా ఫోన్ తీసుకొని హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటారు. కనెక్ట్ చేసుకొని నేను ఎక్కడుంటే అక్కడ నా చుట్టూ తిరుగుతూ ఉంటాను. నాకు ఫస్ట్ అర్థం కాల, ఎందుకంటే నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళు వైఫై పనిచేస్తుంది. దే విల్ బి విత్ మీ. నేను దూరంగా వెళ్ళిపోతే వాళ్ళ హాట్స్పాట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. నాకు దోస్తాను నేను ఏం చెప్తున్నాను. సో దే విల్ బి అరౌండ్ మీ all the time. ఎందుకు their phones will work, so they don't have the connection but they are getting connected somehow. So that's how we should be. If you can't create an atmosphere around you, at least go and get connected to someone who has already created it. Hallelujah, hallelujah, hallelujah. So వాళ్ళని మీరు అటు వెళ్ళి ఏమన్నా చూసుకొని రా అంటే నువ్వు రా నాతో ఎందుకంటే నేను వస్తే వాళ్ళకి హాట్స్పాట్ కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మేము బయటకి వెళ్ళగానే వేరే కంట్రీలో దిగ్గానే ఫస్ట్ జస్ట్ గడి తీసుకొని ఫస్ట్ నా ఫోన్ తీసుకొని హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటాడు. సో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ నా చుట్టే ఉంటారు వాళ్ళు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ సీల్ దిస్ ఇన్ జీసస్ నేమ్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, if you don't know how to create an atmosphere, get connected to the ministry that has already created an atmosphere. You can connect your hotspot and then you can enjoy the signals. Hallelujah. అవునండి, మీ హాట్స్పాట్ పనిచేసేలా చూసుకోండి. శరీరము బలహీనమే, ఆత్మ సిద్ధంగా ఉంది. బలహీనంగానే మీరు డ్రైవింగ్ మొదలు పెట్టారు. ప్రార్థన అనేది ఒక వెహికల్ అనుకుందాం. సో బలహీనంగానే మీరు యూ స్టార్టెడ్ డ్రైవింగ్, బట్ స్లోలీ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద హోలీ స్పిరిట్. లెట్ హిమ్ టేక్ ఓవర్, let him take over, let him take over. He will navigate you through the storm peacefully. He will navigate you through that circumstances peacefully. If your heart is heavy today, if you are burdened, let me tell you, don't focus on the things of the flesh, don't focus on the things of the world. Shift your focus from the things of flesh to the things of God. Let him take over the situation. Transfer your burden to him, transfer your cares and concerns. ఆయన భుజం మీద వేసేయండి. నీ బాధ, నీ దుఃఖము అన్ని మీరు ప్రార్థన చేయటమే కాదు, స్పీక్, మాట్లాడండి. మీ అట్మాస్ఫియర్ మారాలంటే మాట్లాడండి. యేసయ్యా ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు, చాలా దుఃఖంగా ఉంది యేసయ్యా అంటున్నారు ఎవరైనా? ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు యేసయ్యా, చాలా దుఃఖంగా ఉంది అంటున్నారా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయితే మార్చండి. పరిస్థితి బాలేదు, మార్చండి, చేంజ్ ఇట్. ఎట్లా మార్చాలి ప్రభువా? స్పీక్. నా వాగ్దానం తీసుకొని పలుకు, పరిస్థితి మారుతుంది. హల్లెలూయా. నీ ఇంట్లో నీకేం కావాలో నువ్వు నోరు తెరిచి మాట్లాడు. నీ పిల్లలు యెహోవా వలన ఉపదేశం అందుతారు. దేవుడు అన్నాడు కదా, లార్డ్ నా పిల్లలు నా మాట వినట్లేదు కానీ నువ్వు నేర్పిస్తానన్నావు, నా పిల్లలు యెహోవా వలన ఉపదేశం అందుతారు. ఐ స్పీక్ దిస్ ఓవర్ మై చిల్డ్రన్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామంలో నీతి గలదానవై స్థాపించబడదు అన్నావు కదా ప్రభా. భయము నీకు దూరంగా ఉంటది అన్నావు కదా ప్రభా. ఐ స్పీక్ దిస్. ఫియర్ షాల్ బి ఫార్ ఫ్రమ్ మీ, అప్రెషన్ షాల్ బి ఫార్ ఫ్రమ్ మీ. ఐ షాల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ రైచియస్నెస్ లార్డ్. ఐ షాల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ రైచియస్నెస్. నీ నీతిలో నేను స్థాపించబడుతున్నాను ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. అండ్ వెన్ యూర్ ప్రేయింగ్, హోలీ స్పిరిట్ గాడ్ విల్ టేక్ ఓవర్. డోంట్ వరీ, ఐఎమ్ డ్రైవింగ్. నువ్వు జస్ట్ నా భుజం మీద పడుకో. హీఈస్ అ స్ట్రాంగ్ షోల్డర్. హల్లెలూయా. గ్రేట్. అప్పుడు నువ్వు చెప్తావు, గ్రేటర్ ఈస్ హీ హూ ఈజ్ ఇన్ మీ దాన్ హీ దట్స్ ఇన్ ద వరల్డ్. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దట్స్ హౌ యూ విల్ ఓవర్కమ్. దిస్ ఇస్ ద వర్డ్ దట్ గాడ్ ఈస్ స్పీకింగ్. నీకొచ్చిన సమస్య నిన్ను వంచడానికి రాలా, నిన్ను నా దాని మీద నడిపించడానికి వచ్చింది. The problem that came is not to drown you but to make you walk on the water. Shall we pray? ప్రార్థన చేసుకుందామా?